బాగా కరువులో ఉన్నట్టున్నాడు. తాగు తాగు, నువ్వెంత తాగితే అంత మంచిది. లేక మీద తన ఒపీనియన్ చెప్తాడేమో. అక్కకి తనకి ఉన్న రిలేషన్ ఏమన్నా చెప్తాడేమో. స్లోగా తాగరా ఆకాష్. అంత స్పీడ్గా తాగి ఏం కక్కుతామో అని భయంగా ఉంది. తాగు, అలాగే గ్యాప్ లేకుండా తాగు, మొత్తం కక్కై. ఏమయ్య ఆకాష్, అది మందు అనుకున్నావా మనుషులు అనుకున్నావా? సార్. ఏహా, ఇంకా సారంటాయా? ఫ్రెండు అను. ఆన్లైన్ సార్. సార్ సారే. సర్లే, ఏదో ఒకటి ఏడు. సార్, తాగి ఏడవడం నాకు రాదు సార్. అలవాట్లేదు సార్. కక్కోవడం కూడా నాకు అలవాట్లేదు సార్. అయితే పెద్ద తాగుబోతువే అనమాట. ఫ్రీగా అయితే ఒక రకం, ఓన్గా అయితే ఇంకో రకం. సర్లే కానీ నీకు ఫ్లాష్ బ్యాక్లు ఏమైనా ఉన్నాయా? సార్, మనిషి నాకు లేకుండా ఎలా ఉంటాయి సార్? కొంత ముంచేసేలా ఉన్నాడు. ఆహా, అయితే మొచ్చుకొని చెప్పు. ఏం చెప్పమంటారు సార్? అమ్మ నాన్న ఫ్లాష్ బ్యాకా? అమ్మతో నేను, నాన్నతో నాని. ఈ నాని ఎవరు? నాని అన్న, కన్నా అన్న, చిన్న అన్న, బుజ్జి అన్న, బేబీ అన్న, అన్నీ నేనే. సార్, కాకపోతే అమ్మ నాన్న నేను బేములే. ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పమంటారా? ఏహా, సెంటిమెంటు సింపతి ఫ్లాష్ బ్యాక్లు కాదు. ఏదన్నా సైట్ కొట్టటాలు, పటాయించటాలు, లవ్ చేయటం, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, అలాంటి ఏమన్నా లవ్ ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంది సార్. సూపర్ లవ్ స్టోరీ ఉంది సార్. సార్, నాకుతో నా రియల్ స్టోరీ సినిమా చేస్తే మరో గీతాంజలి అవ్వచ్చు సార్. లేదా అక్కినేని అనార్కలినో, దేవదాసును, నందమూరి వారి మల్లేశ్వరినో, చిరంజీవితో కావచ్చు. అలాగేలే కానీ చెప్పు చెప్పు, వినాలని చాలా క్యూరియాసిటీగా ఉందయ్యా. సార్, అది ఫస్ట్ ఇయర్ డిగ్రీ. భీమిలీ బీచ్లో మార్నింగ్ వాక్కి వెళ్ళా. ఎదురుగా ఒక అమ్మాయి చెమటకి తడిచి వస్తుంది. నాకు మంచున తడిసిన ముత్యంలా ఉంది. డిస్క్రిప్షన్ వద్దు, డైరెక్ట్గా స్టోరీ చెప్పు. ఓకే సార్. అదే ఫస్ట్ సైట్. తర్వాత ఇయర్స్ కనిపించలేదు. సముద్రాన్ని, అలల్ని, ఇసుక రేణువుల్ని కూడా అడిగాను. నో. నసొద్దు అన్నాను కదా సార్. ఫీల్ సార్, నస కంపల్సరిగా ఉంటుంది సార్, లేకపోతే కథ ఆకట్టుకోదు. కథ ఏంటి? నా స్వీయ కథ. అయితే ఓకే. తను హైదరాబాద్ వెళ్ళిందని తెలిసి నేను హైదరాబాద్ బస్ ఎక్కా. ఆ అమ్మాయి పేరేంటి? సార్, అసలు కలవనే లేదు, పేరు ఎలా తెలుస్తుంది సార్? దానికోసమేగా హైదరాబాద్ బస్ ఎక్కింది. చెప్పు చెప్పు. బస్సు అలా 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 వదిలేసే హైదరాబాద్ వచ్చింది. సార్, రాలేదు సార్.